ఏం మాట్లాడుతున్నారు షించాన్? పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చిందా? ఇంతకీ ఏ లెటర్ అది? ఒకసారి చదువు. అమ్మా ఏ పని చేసావో ఏంటో, పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి లెటర్ వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టు అంతకుడు బాబు నీ పని. రే షించాన్, చిరాకు తెప్పించకుండా లెటర్ లో ఏముందో ఒకసారి చదువు. ఏదో జోక్ చేస్తే నువ్వేంటి అంతకుడు బాబు మరి అంత కోపడుతున్నావు? చదువుతున్నానుండు. ఫ్రాంక్లిన్, నువ్వు మళ్ళీ పోలీస్ యూనిఫామ్ ధరించడానికి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇది గనక చేసినట్లయితే నువ్వు వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద ప్రమోషన్ కొడతావు. అది వచ్చేసి డీజీపీ, అందరి పోలీసుల కంటే పవర్ఫుల్ పదవది. ఏంట్రా షించాన్, నువ్వు చదువుతుంది నిజమేనా లేకపోతే ఫేకా? నేను పోలీస్ ఆఫీసర్ అవడం ఏంట్రా? నేను కూడా అదే అనుకుంటున్నాను అంతకుడు బాబు, కానీ ఇందులో రాసి ఉంది, నేను చదువుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏమని ఉందంటే, లాస్ సెంటోస్ లో చాలా అంటే చాలా పెద్ద పెద్ద గ్యాంగ్స్ ఉన్నట్లు తెలిసిన విషయమే. కానీ లాస్ సెంటోస్ లో కాకుండా అండర్ గ్రౌండ్ సిటీ ఒకటి ఉంది. ఆ అండర్ గ్రౌండ్ సిటీలో ఒక పెద్ద మాఫియా నడుస్తుంది. అందులో దుగ్గన్ బాస్ అని చెప్పేసి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఉన్నాడు. అతనే ఈ గ్యాంగ్స్ అన్నిటిని నడిపిస్తున్నాడు. అదే కాకుండా లాస్ సెంటోస్ లో ఇప్పుడు అన్ని గ్యాంగ్స్ ఒకటయ్యి అమ్మాయిని కిడ్నాప్ చేయడం, చాలా అంటే చాలా పెద్ద పెద్ద వెపన్స్ స్మగ్లింగ్ చేయడం, చాలా డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం, ఇలా ఎన్నెన్నో నేరాలు చేస్తూనే ఉన్నాడు. వామ్మో చూడంతిగడు బాబు, అమ్మాయిలు కిడ్నాప్ చేయడం అలానే డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం అంట. వింటున్నా అన్ని వింటున్నా. నువ్వు మొత్తం చదువు, వాళ్ళకి ఏం చేయాలో అదే చేద్దాం. వీడి వెనకదల చాలా అంటే చాలా పెద్ద పెద్ద గ్యాంగ్స్ ఉన్నాయి. అలానే పోలీసుల హస్తం కూడా ఉంది. వీళ్ళని పట్టుకుందామన్నా కూడా ఎవ్వరు ఎంత ప్రయత్నించినా కూడా వాడి యొక్క ఆచూకీ అనేది దొరకలేదు. మొత్తానికి నువ్వైతే గుర్తు రావడంతో నీ ఒక్కడికి మాత్రమే ఈ లెటర్ ద్వారా అయితే పంపించాల్సి వచ్చింది. నిన్ను కలుద్దాం అనుకున్నాం గానీ కలిస్తే మళ్ళీ మా ఇన్ఫర్మేషన్ కూడా లీక్ చేస్తారేమో అని చెప్పేసి నిన్ను కలకుండా ఇది సీక్రెట్ గా చేద్దామని చెప్పేసి మేమైతే ఫిక్స్ అయ్యాం. నువ్వు ఎంతో స్మార్ట్ బాయ్ కాబట్టి నీ ఒక్కడికైతే ఈ పని అప్పగిస్తున్నాను. నీకు గనక ఓకే అనుకున్నట్లయితే నేను ఇచ్చినటువంటి లెటర్ వెనకాల ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ సగానికి కాలిపోయి ఉంది. ఆ సగం రూట్ వరకు నువ్వైతే చూడు. ఆ తర్వాత మొత్తం నువ్వే వెతకాల్సి ఉంటుంది. ఇట్లు నేను మీ తోటి ఆఫీసర్. అమ్మ బాబోయ్, చూడంతిగడు బాబు ఎంత పెద్ద గ్యాంగ్స్టరు. వాడిని పట్టుకోమని నీకు ఆర్డర్స్ వచ్చాయి. అయితే మనం మళ్ళీ పోలీస్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది అనమాట. రే దుగ్గన్ బాస్, వస్తున్నారా? ఈ రోజు నీ ఎంత తేల్చకపోతే నా పేరు ఫ్రాంక్లినే కాదు. ఉత్తి ఫ్రాంక్లిన్ కాదంతగడు బాబు, మర్చిపోయావా? ది గ్రేట్ నెంబర్ 1 పోలీస్ ఆఫీసర్ ఫ్రాంక్లిన్. కానీ వాడిని ఇప్పుడు పట్టుకోవాలన్నా కూడా మంచి తెలివితేటలతో పట్టుకోవాలి. ఎందుకంటే వాడు కనబడకుండా చాలా అంటే చాలా పెద్ద స్మగ్లింగ్ చేస్తున్నాడు. అందుకనే నా మైండ్ లో ఒక మంచి ప్లాన్ వేసేసుకున్నాను రా. ఇంకా లేట్ చేయకుండా నేను అది అమలు పరచడమే. లెట్స్ గెట్ డ్రెస్డ్. ఆహా, నువ్వు వేసిన ప్లాన్ మామూలుగా లేదు. మొత్తం గ్యాంగ్ మెంబర్లనే మారిపోయావు కదా. ఇక కథ వేరుంటుంది. ఉంటుందిరా, ఒక రేంజ్ లో ఉంటుంది. కానీ ముందుగా వచ్చేసి నువ్వు నాకు ఎదుర్రా. ఎందుకంటే నాకు శుభం జరగాలి కానీ అశుభం అనేది జరగకూడదు. ఓకే, నువ్వు వెళ్ళిన పని సక్రమంగా జరగాలని దిష్టి తీస్తున్నాను. ఖచ్చితంగా జరుగుతుంది అంతకుడు బాబు. ఆల్ ది బెస్ట్. ఓకే రషించాన్, థ్యాంక్ యూ సో మచ్. గాయస్, మనం ఇప్పుడు వచ్చేసి ఒక సీక్రెట్ ఏజెంట్ లా వెళ్తున్నాం అనమాట. ఈ రోజు ఆ దుగ్గన్ బాస్ గండి పట్టుకోవడానికి నా మైండ్ లో ఒక మంచి పథకం అయితే ఏర్పడింది. అది లేట్ చేయకుండా అమలు పరుద్దాం. లెట్స్ గో. ఓకే గాయస్, మనమైతే గ్యాంగ్ మెంబర్ లానే కాకుండా గ్యాంగ్ మెంబర్ వాడేటువంటి ఒక కార్ ఉంటుంది చూసారా, కలర్ఫుల్ గా. ఆ విధంగా మనమైతే ఎల్లో కలర్ కార్ అయితే మార్చేసాం. ఇప్పుడు వచ్చేసి మనమైతే గ్యాంగ్ మెంబర్స్ ఉన్నటువంటి డెన్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఓకే, మనమైతే ఇంకా ప్లాన్ అమలు చేయాల్సిందే. హలో భయ్యా, అందరు గ్యాంగ్ గ్రూప్ కి నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఎవడరా నువ్వు మా డెన్ లోకి వచ్చినావు? మర్యాదగా అట్లనే నించో, లేకపోతే కాల్చి వాడేస్తా. అరే భయ్యా, ఏంది భయ్యా ఇట్లా చేస్తుర్రు? నేను మీ అందరికి హెల్ప్ చేద్దామని చెప్పేసి వచ్చిన, మీ గ్రూప్ లో జాయిన్ అయిదామని చెప్పేసి వచ్చిన. ఏంద్రా బాయ్, నువ్వు ఎవడవో కూడా మాకు తెలియదు. అటువంటిది మా గ్రూప్ లో నిన్నెందుకు చేర్చుకుంటాం? అరే అన్నా, ఈడెవడో మనల్ని చంపేనికి వచ్చిండే, వేసేయమంటావా ఈడ్ని? అవునా, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఏం చేద్దాం, వేసేస్తామంటావా? ఏసేయడమేంద్రా బాయ్, నేను మీ అందరికి మంచిగా హెల్ప్ అవుతా అని చెప్పేసి వచ్చిన. నాలానే మీరు కూడా వచ్చిర్రు కదా, వేరే గ్యాంగ్ ఒక దగ్గర చేరిర్రు. అట్లనే నన్ను కూడా చేరుకోండి. సరేరా బాయ్, హెల్ప్ చేస్తా అన్నావు కాబట్టి ఈడ వరకు నిన్ను నించుని పెట్టినా. నాకు గనక అది మంచిగా అనిపించలేదనుకో, నిన్ను ఇక్కడనే బొంద పెడతా. సరే అన్నా, నేను చెప్పిన విధంగా కాకపోయినట్లయితే అదే విధంగా చేయుర్రి. కానీ ఏందన్నా ఈడ ఇంత డబ్బు ఉంది? ఈ డబ్బు మొత్తం నాకు తెలిసినంత వరకు 1 minute లోనే సంపాదించినట్టుర్రు. ఏంద్రా బాయ్, జోకులేమైనా వేస్తున్నావా ఏంది? 5 days దొంగతనం చేసి మరి సంపాదించిన డబ్బు రావాయి అది. ఓ
ఏందనా ఏం మాట్లాడుతున్నావు? ఈ డబ్బు అంతా కలిపి నేను 1 minute లో సంపాదించగలను తెలిసినా? ఏంద్రాబాయ్ ఈ డబ్బెంతో తెలిసినా నీకు? 50 కోట్లు 50 కోట్లు 1 minute లో సంపాదించడం ఏంద్రాబాయ్? జోక్ చేస్తున్నావా? ఏందనా చాకులాంటి మీతో నేనెందుకన్నా జోక్ చేస్తా? కావాలంటే ఇప్పటికిప్పుడు 400 కోట్లు సంపాదించి చూపించగలనా, అంత సత్తా ఉంది నా దగ్గర. ఏంద్రాబాయ్ మమ్మల్ని ఎర్రోళ్ళు అనుకుంటున్నావా ఏంది? 50 కోట్ల రూపాయలు సంపాదించనీకే మాకు 5 సంవత్సరాలు పట్టింది. గట్లాంటిది 400 కోట్లు ఇప్పటికిప్పుడు సంపాదించడం ఏంద్రాబాయ్? ఏందనా నీకు నమ్మబుద్ధి కావట్లేదు కదా? సరే నీకు నమ్మేటట్లు నేను చేస్తాగా. చిన్నప్పుడు 10 ఏళ్ళకి గ్యాంగ్లోకి చేరాను, చేరిన 1 నెలలోనే గ్యాంగ్ లీడర్ అయ్యాను. ఏంది జాయిన్ అయిన 1 నెలలోనే గ్యాంగ్ లీడరా? అంత షాక్ అయిపోకనా, ఇంకా చాలా ఉంది. అది విని తర్వాత నువ్వు షాక్ అవదు గాని. గ్యాంగ్ లీడర్ అయ్యాక డబ్బెంతో సంపాదించే ఎవరు ఊహించలేని ఎత్తుకెంతో ఎదిగిపోయా. డబ్బెంతో సంపాదించి గ్యాంగ్ లీడర్కి లీడర్ అయ్యా, పెద్ద పేరు సంపాదించి పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోయా. అన్నా వాడి మాటల్లో చూడనా ఎంత జూటితనం ఉందో. వాడు నిజంగానే గ్యాంగ్స్టర్ లో ఉండు. అవునన్నా నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. అయితే ఇంకేముందిరా బాయ్, వాడి ర్యాప్ కూడా చూసినావుగా ఎట్లా వాడిండు. ఖచ్చితంగా వాడి గ్యాంగ్స్టరే. స్టాండ్ ఖచ్చితంగా వీడు మన గ్యాంగ్ లో గనక చేరిండు అనుకో మనకి చాలా అంటే చాలా లాభం ఉంటుందిరా బాయ్. నిజమేనా? వాడు చిన్నప్పుడే అంత పెద్ద గ్యాంగ్స్టర్ అవడం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకని చెప్పేసి వాడినైతే ఇందాక లేదో 400 కోట్లు సంపాదిస్తా అన్నాడు కదా ఇప్పటికిప్పుడు. ఆ పనేదో చూడమని చెప్దాం. తమ్ముడు ఆ పనేదో చూడరా బాయ్. సరే సరే అన్న, గట్లనే చేద్దాం. నీకు 400 crores కదా కావాల్సింది. ఇప్పటికిప్పుడే నేనైతే తీసుకొస్తా. రా వచ్చి కారెక్కు, నువ్వు నేను మాత్రమే వెళ్ళాలి గాడికి. ఏంద్రా బాయ్ అందరినీ తీసుకుపోకుండా నన్ను ఒక్కడినే తీసుకుపోతున్నావు? నన్ను ఏమైనా చేద్దామని చెప్పి చూస్తున్నావా ఏంది? అరే అన్న ఏం మాట్లాడుతున్నావనా? నిన్నొక్కడి తీసుకుపోతున్నా అంటే మొత్తం మంద వెళ్ళినావంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుందన్నా. అందుకని చెప్పేసి ఇట్లా తీసుకెళ్తున్నా. ఒకవేళ నీకేమైనా అయితే మీ వాళ్ళు వదులుతారే ఏంది? అందుకని చెప్పేసి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదనా. ఏంద్రాబాయి భయపడతలేదు? భయపడకపోతే ఏమైతుందో తెలుసునుగా. మేమిద్దరం కలిపి కాల్ చేస్తాం. సరే సరే గాని మీరు మోకాలేసింది చాలు. మాకు కావాల్సినటువంటి ఆ వాల్ట్ ఎక్కడుందో చెప్పర్రా బాయ్, లేకపోతే మీ ఒక్కొక్కడిని కాల్చి పడేస్తా. ఏమంటారు? రే ముసలోడా మీకే చెప్పేది. అరే అరే అన్న ప్లీజ్ అన్న దండం పెడతాను. పిల్ల పాపలతో ఉన్నవాడిని ఏం చేయకన్నా నన్ను. తమ్ముడు తమ్ముడు ప్లీజ్ తమ్ముడు మమ్మల్ని ఏం చేయకండి. సంతోష్ ఆ వాల్ట్ ఎక్కడుందో చూపించారా, వాళ్ళకి కావాల్సిన డబ్బు తీసుకువెళ్ళిపోతారు. సార్ 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 ప్లీజ్ సార్, మీరు ఎవరిని ఏం చేయకండి. మీకు కావాల్సినటువంటి డబ్బు ఆ వాల్ట్ లో ఉంది, అక్కడికి వెళ్తే మీకు ఇస్తాను. ఏంద్రాబాయ్ ఏమైనా ప్లాన్ వేసుకుంటున్నావా ఏంది? మేము లోపలికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని పట్టించేద్దామని చెప్పి చూస్తుర్రా. ఏంది స్టాండ్ నువ్వు గట్లా భయపడుతున్నావు? నేనున్నానుగా. వాళ్ళు ఏం పోలీసులకి పట్టించారు. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా బయట మన ఇంకో గ్యాంగ్ మెంబర్ ఉన్నాడు కదా, వాడు వీళ్ళంతా చూస్తాడులే. సార్ విన్నారు కదా, అతను చెప్పిన విధంగా మేమైతే ఒక్కరికి కూడా చెప్పం. ఏ మాత్రం తేడా వచ్చినా మా ఫ్యామిలీకి ప్రాబ్లం కదా, అందుకని చెప్పేసి మీకు ఏం కావాలో అదే చూపిస్తారండి. బాబా ఏంద్రాబాయ్ ఈ డబ్బు? రే నా లైఫ్ లో ఇంత మంచి డబ్బు నేను చూసిందే లేదురా బాయ్. ఓరి నాయనో 400 crores ఏరా బాయ్ ఇది. అవునా? 400 కోట్లే చూసినావుగా. నీకు మరీ చెప్పిందా లేదా ఇలా అంటే అలా పట్టుకుంటామని చెప్పేసి? అరే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు రా బాయ్. 400 కోట్లు ఇట్లా చూస్తా అని చెప్పేసి అస్సలు అనుకోలేదు. మేము ఎంతమంది గ్యాంగ్ మెంబర్స్ తో వచ్చినా ఇంత డబ్బు అసలు పట్టుకునేది లేదు రా బాయ్ అసలు. అనా నీకు అర్థమయ్యేటట్టు నేను ఒకటి చెప్తా, అది గుర్తుపెట్టుకో. ఏంటో తెలిసినా, మనం ఇప్పుడు పెద్ద గ్యాంగ్లు వేసేసుకొని వచ్చేసినంత మాత్రం ఎవడు డబ్బు ఇచ్చాడు. వాళ్ళని చంపేసి వీళ్ళని చంపేస్తే మనకి డబ్బు ఎవడు ఇవ్వడానా? మనం ఏం చేయాలో తెలిసిన, ఈ విధంగా ఒక్కొక్కడి మొహం మీద గన్ను పెట్టినాం అనుకో, వాళ్ళే మనల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. అర్థమవుతుందా? తంబి నువ్వు మామూలుడు కాదు తంబి, చాలా అంటే చాలా గొప్ప తెలివైనోడివి. నీ తెలివి మొత్తం మన గ్యాంగ్ మెంబర్స్ అందరికి తెలియజేయాలి. పదా లేట్ చేయకుండా మనం గాడికే పోదాం. అరే 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 ఏందన్నా ఇదే? ఎంత డబ్బు ఎట్లా తీసుకొచ్చిండన్నా వీడు? ఏందన్నా వీడు మనం నెల రోజులు చేసేది వీడు ఒక్క పూటలోనే చేసి చూపించేసిండు. అన్నా ఈడు మన గ్యాంగ్ లో ఉంటే మనకి తిరిగిలేనట్టేనా? అవునన్నా వీడిని మన గ్యాంగ్ లో ఉంచుకుందామనా? నేను ఆల్రెడీ చెప్పింది కదా బాయ్, వీడు ఖచ్చితంగా మామూలుడు కాదని చెప్పేసి. ఇదిగో బాయా, ఇటు మన గ్యాంగ్ లో కనుక ఉండనుకో మనం చాలా అంటే చాలా గొప్పలం అవుతాం బాయా. అవునరా మీరంతా చెప్పింది నిజమే. ఈ తంబి గనక మన గ్యాంగ్ లో గనక ఉండనుకోండి మనకి చాలా అంటే చాలా మంచిది. ఏందంబే మా గ్యాంగ్ లో చేరుతావా మీరు? నాకు ప్రాబ్లం అనేది లేదనా, మీ గ్యాంగ్ లో చేరనీకే కదా వచ్చింది నేను. అవునులే తంబి, నువ్వు మళ్ళీ మనసు మార్చుకుంటావేమో అని చెప్పేసి అన్నా.
కానీ మొత్తానికి నువ్వైతే మాకు ఒక ఆనిముత్యం లాంటోడు తాంబి. సరే కానీ నీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మనం ఒక పని చేయాల్సి ఉంటుంది తాంబి. ఏంటంటే ఏందనా చెప్పనా? ఏం పని చేయాలనుకున్నా కూడా నేనైతే ఇట్టే చేసి పడేస్తానా. నాకు ఒక్క తోడుంటే చాలనా, అది కూడా నువ్వు ఉన్నట్లయితే ఇంకా బెటర్నా. సరే తంబి, నేనైతే నీకు తోడుగా ఉంటలే. కానీ మనం ఇప్పుడు చేయాల్సిన పని వచ్చేసి కొంతమంది అమ్మాయిలు అలానే కొన్ని వెపన్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఈడ నుంచి మన దుగ్గన్ బాస్ వరకు చేర్చాలి. ఏంది తమ్మి, వస్తావా? అరే థ్యాంక్ యూ సో మచ్ అనా. నువ్వు ఇలా చెప్తావని చెప్పేసి అస్సలు అనుకోలే. కానీ నాకు ఒక్క హెల్ప్ చేయాలన్నా. నువ్వు ఆ దుగ్గన్ బాస్ అన్నని నువ్వు ఒకసారి చూపిస్తావానా నాకు? తంబి, నీకు ఒక విషయం చెప్పాలనా. ఇక్కడున్న గ్యాంగ్ మెంబర్ లో చాలా మంది గ్యాంగ్ మెంబర్లు దుగ్గన్ బాస్ ని చూడలే. కానీ నిన్ను మాత్రం దుగ్గన్ బాస్ కి అయితే చూపిస్తా తమ్మి. ఎందుకంటే నీలాంటి పనులు దుగ్గన్ బాస్ కి కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అనా. దుగ్గన్ బాస్ ని కల్పిస్తా అని చెప్పేసి అన్నందుకు నీకు రుణపడి ఉంటా. ఇంకెందుకనా లేట్ చేయకుండా మనమైతే గర్ల్స్ ని తీసుకుపోదాం పదా. ఇదిగో తంబి, ఈడ కనబడుతుంది కదా, ఈడనే మనకి కావాల్సిన వెపన్స్, అట్లనే మన డ్రగ్స్, అమ్మాయిలందరినీ ఈడనే పెడతాం తంబి. ఏందనా ఈ ప్లేస్ లో పెడతారా? వామ్మో ఏందనా ఇక్కడ చూస్తుంటే మొత్తం ఆర్మర్ క్రేట్స్ అలానే డ్రగ్స్ ఇక్కడే ఉన్నాయి. ఎవరైనా పోలీసులు వస్తే ప్రాబ్లం అవుదానా? కానీ ఏరన్నా మనకి కావాల్సిన అమ్మాయిలు ఏడుండ్రు? పోలీసులు వచ్చేంత ధైర్యం లేదు తంబి. ఎందుకంటే మనం చాలా అంటే చాలా సీక్రెట్ ప్లేస్ లో ఉన్నాం. అందుకని చెప్పేసి పోలీసులు వచ్చే అవకాశమే లే. గట్లనే నీకు పోరీలు కావాలన్నావు కదా, వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఊరు తమ్మి. నువ్వు వాళ్ళని తీసుకురా, నేను ఈ వెపన్స్ తీసుకోపోతా. గట్లనేనా? నేను పోరీలు తీసుకొస్తా, నువ్వు ఆ వెపన్స్ అన్ని తీసుకపో. ఏ పోరీలు ఏడుర్రు? వస్తున్నా ఆగుర్రి. అమ్మా గాయస్, ఆ మాటలు మాట్లాడలేక చచ్చాను తెలుసా. మనమైతే మొత్తానికి అమ్మాయిలు ఉన్న ప్లేస్ అయితే కనిపెట్టాం. ఇదిగోండి అమ్మాయిలు, మీరెవ్వరూ భయపడకండి. మీ అందరినీ కాపాడదామని చెప్పేసి వచ్చా ఇక్కడికి. ప్లీజ్ మీకు దండం పెడతాను, మమ్మల్ని ఏం చెయ్యకండి అన్నా. ప్లీజ్ అన్న, మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి. మా అమ్మ నాన్న మా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. మా అమ్మ నాన్నలు కూడా వెయిట్ చేస్తున్నారు సార్. నేను 2 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాను. నన్ను వదిలేయండి ప్లీజ్. మా ఇంటి దగ్గర మా అమ్మ నాన్నలు ఒక్కరే ఉన్నారు. వాళ్ళు చాలా ఏజ్డ్. వాళ్ళకి నేనే సహాయం చేయాలి. ప్లీజ్ సార్ వదిలేయండి, కనికరించండి. మీ అందరినీ కాపాడుతాను, మీ అందరినీ మీ ఇళ్ళకి చేరుస్తాను. కానీ మీరు అనుకున్న విధంగా నేను ఏ మాఫియా బాస్ని కాదు, ఏ గ్యాంగ్ మెంబర్ని కాదు. అర్థమవుతుందా? మీ అందరినీ కాపాడదామని చెప్పేసి వచ్చినటువంటి సీక్రెట్ ఏజెంట్ నేను. మీరు నాకు కోఆపరేషన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీ ద్వారానే అక్కడ ఉన్నటువంటి ఆ దుగ్గన్ బాస్ గారిని అయితే పట్టుకోవాలని చెప్పేసి చూస్తున్నాను. దానికి మీరు సహకరించినట్లయితే ఆ దుగ్గన్ బాస్ గారిని వాడు చేసే అరాచకాలన్నీ బయట పెట్టొచ్చు. దీనికోసం నాకు సహకరించండి జిల్లమ్మ ప్లీజ్. మీరు నిజంగానే సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ అని మమ్మల్ని ఎలా నమ్మమంటారు? నేను నమ్మమంటాను. ఎందుకంటే మా అక్క ఇంతకు ముందు ఈ విధంగానే తప్పిపోయింది, కిడ్నాప్ అయింది. ఆ కిడ్నాప్ అయిన టైంలో ఈసారి మా అక్కని కాపాడి ఇంటికి చేర్చారు. చూసావా చెల్లమ్మ, వాళ్ళ చెల్లెమ్మే ప్రత్యక్ష సాక్షిగా ఉంది వాళ్ళ అక్కని నేను కాపాడని చెప్పేసి. ఇప్పటికీ నువ్వు నమ్మకపోయినట్లయితే నేను ఇంకేం చేయలేనమ్మా. అరే తంబి, ఎంతసేపు రా తంబి, తొందరగా రా, టైం అవుతుంది. వస్తున్నా గాబరేం పడుకు, ఇప్పుడే తీసుకొస్తున్నా. ఓకే గాయస్, మనం పైకి వెళ్ళేలోపు ఒకసారి కాల్ అయితే చేసేద్దాం. హలో సార్, మీరు ఇందాకలో నాకు లెటర్ ఇచ్చారు కదా ఫ్రాంక్లిన్ని. అదే సార్, నేనైతే అమ్మాయిలు కనుక్కున్నాను. వాళ్ళ యొక్క లొకేషన్ కూడా పెడతాను. కానీ ముందుగా వచ్చేసి మీరైతే అప్పుడే రాకండి. నేను మిషన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత రండి, సరేనా? ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నటువంటి ప్లేస్లన్నీ మనకి తెలియాలి. మీరు వచ్చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చి తనిఖీ చేయండి. ఓకే సార్, ఉంటాను. ఓకే చెల్లమ్మ, మీ అందరికీ అర్థమైంది కదా. నేను చెప్పిన విధంగా మీరు అందరూ చేయండి, నాకు సహకరించండి, అది చాలు. అన్నా ఏందన్నా ఇది? ఎంత చిన్న వ్యాన్ తీసుకొస్తే ఆ అమ్మాయిలు మాత్రమే పడతారు, ఇంకా వెపన్స్ ఎక్కడ పట్టిస్తావనా? అది వెపన్స్ సంగతి తర్వాత చూద్దాం తంబి. ముందుగా వచ్చేసి మనకైతే ఒక బేరం పడిందట. అందుకని చెప్పేసి మన దుగ్గన్ బాస్ అక్కడికి రమ్మని చెప్పిండు. అందుకని చెప్పేసి మనం ఓన్లీ అమ్మాయిలు మాత్రమే తీసుకుపోతున్నాం. సరే అన్నా, పోరీలు పారిపోకుండా నువ్వు బ్యాక్ సైడ్ కూర్చో, నేను వెళ్ళి ముందు కూర్చుంటానా? ఓకేనా? ఎక్కినావా? ఎక్కినా తంబి. అగో ఎక్కినా తంబి. ఇంకా లేట్ చేయకుండా నువ్వు మ్యాప్స్ ఓపెన్ చేయి. మ్యాప్స్ ఓపెన్ చేసి నేను లొకేషన్ పెడతా, గాడికి పో. ఓకే అన్నా, గట్లనే చేద్దాం. ఏ పోరీలు ఏంది గట్ల సౌండ్ చేస్తుర్రు? ఏమాత్రం తేడా వచ్చినా కూడా బోందా పెడతా. కాసేపు కాముగా ఉండండి, తొందరగా పని అయిపోతుంది. ఏందన్నా ఏమైంది నీకు? అమ్మాయిలు తీసుకెళ్దామని చెప్పేసి గీడకి తీసుకొచ్చినావు ఎందుకు? ఏం లేదు తంబి, గిట్లా ఇంతకు ముందు అమ్మాయిని తీసుకొచ్చి ఈడనే ఇచ్చుండే. ఇక్కడ చూస్తున్నావు కదా, వీళ్ళందరూ మన గ్యాంగ్ మెంబర్సే. నిన్ను గెలవక ముందు వీళ్ళ దగ్గరికి వచ్చేవాడిని తంబి. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పోరిని ఇస్తుండే.
కానీ ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, నువ్వు నేను కలిసిపోదామని చెప్పేసి ఇట్లా నేను ప్లాన్ చేసిన. ఓహో థ్యాంక్ యూ సో మచ్ అన్న నా కోసం ఇంత చేస్తున్నందుకు. అదే కాకుండా నీకు ఇంకో విషయం చెప్పాలి, మనం ఇంతలా పోతున్నా కూడా ఒక్క పోలీస్ కూడా రావట్లేదేందన్నా. హే, పోలీసులు రావాలంటే వాళ్ళకి సీన్ ఉండాలి కదా తంబి. వాళ్ళు రావాలంటే సుస్సు పోసుకుంటారు. ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళ దగ్గర పేమెంట్ మాట్లాడేసినావు. వాళ్ళందరూ మన మనుషులే తంబి. మరి అదోకేనా, ఇప్పుడు వాళ్ళందరూ మీకు అమ్ముడిపోయారు. ఓకే, అమ్ముడిపోయిన వాళ్ళు కూడా కొంతమంది సిన్సియర్ గా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మరి ఎలా తప్పించుకుంటారా మీరు? చెప్పినా కదా తంబి, దగ్గర 80% వరకు ప్రతి ఒక్కరు మనకు అమ్ముడిపోయారు. అందుకని చెప్పేసి మనం భయపడాల్సిన పనే లేదు. మనం సీదా ఇక్కడ నుంచి వేరే లొకేషన్ కి పోవడమే. ఓ అట్లయితే ఓకేనా, ఏమైనా ప్రాబ్లం వద్దేమో అని చెప్పేసి నేను భయపడినా. సరే గానీ నెక్స్ట్ మనం ఇంకా దుగ్గన్ బాస్ దగ్గరికి పోతున్నాం కదా. లేదు తంబి, దుగ్గన్ బాస్ కంటే ముందు మనం టనల్ దగ్గరికి వెళ్ళాలి. అది కూడా సీక్రెట్ అండర్ గ్రౌండ్ టనల్. అందులో ఈ పోర్లందరినీ అప్పు చెప్పిన తర్వాతే మనం పోవాలి దుగ్గన్ బాస్ దగ్గరికి. ఓకేనా, ఇంకెందుకు లేట్ చేయడం, పోర్లందరినీ అప్పు చెప్పిన తర్వాత దుగ్గన్ బాస్ దగ్గరికి పోదాం. లెట్స్ గో. అన్నా ఏందన్నా కొత్త పొరీలు తీసుకొచ్చినావా? ఏంది ఎంతమంది దొరికిర్రు తంబి, బాగానే దొరికిర్రు. దగ్గర ప్రస్తుతానికి 4 మెంబర్ని తీసుకొచ్చినా. అన్నా ఇంకా మామూలుగా ఉండదనా, మొత్తం పోరీలతో ఫుల్ ఎంజాయ్ ఉంటది. అనా ఏందనా, మొత్తం మీ వాళ్ళంతా పోరీలతో మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పి చూస్తుర్రు. ఏమనుకుంటున్నావు తంబి, ఒక్కొక్కడికి చాలా అంటే చాలా మస్తు ఇష్టం. పోరీలు తీసుకొచ్చామంటే ఎగబడిపోయి వస్తారు కొడుకులు. సరే తంబిళ్ళు, నమస్తే అందరికి. పేరున ప్రతి ఒక్కరికి చెప్దామని చెప్పేసి అనుకుంటున్నా. మన గ్యాంగ్ లోకి కొత్త గ్యాంగ్ మెంబర్ చేరిండు. వాడు 2 నిమిషాల్లో మనకి 400 కోట్లు వచ్చేలా చేసిండు. తంబే మొత్తానికి సాధించేసినావు. మొత్తానికి దుగ్గన్ బాస్ నే గెలవనీకపోతున్నావు. చాలా అంటే చాలా అదృష్టవంతుడు నువ్వు. సానంటే సానా అదృష్టవంతుని. ఆ అదృష్టం ప్రతి ఒక్కరికి ఉండదు, ఏమంటావానా? నిజంగానే తంబి, దుగ్గన్ బాస్ ని కలవనీకి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మొత్తానికి నేను ఆయన దగ్గర పనిచేస్తున్నా. కానీ నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఇట్లా వచ్చావో లేదో అట్లా పోతున్నావు. సరే గానీ ఏందన్నా ఈ టనల్ మరి ఇంత దారుణంగా ఉంది. మనం పోతూనే ఉన్నాం, అది వస్తూనే ఉంది, ఇంకా ప్లేస్ మాత్రం అసలు వస్తలేదు. తమ్మి ఏంది తమ్మి దీనికే ఇట్లయిపోతున్నావు? ఇంకా మనం దుగ్గన్ బాస్ ని కలవాలంటే ఇంకా అండర్ గ్రౌండ్ లోకి పోవాలి. ఏం పర్వాలేదనా, ఏ ప్లేస్ ఎంత లేట్ అయినా కూడా పర్వాలేదు. నేను దుగ్గన్ బాస్ ని కలవాలంతే. పదనా, లేట్ చేయకుండా తొందరగా పోదాం. అరే ఏంద్రా బాయ్, మొత్తం నలుగురినంటే నలుగురినే తీసుకొచ్చినావు. మిగతా వాళ్ళందరినీ గాడినే ఉంచేసినావా? గౌననా, గాడినే ఉంచేసినాం. ఎందుకంటే మనకు అక్కడే 3 బేరాలు తగిలినాయి. అందుకని చెప్పేసి మనం గాడినే ఉంచేసినాం. సరే రాబాయ్, మొత్తానికి సాధించేసినావు. మధ్యలో మనకి ఏ ఆటంకం రాలేదుగా? లేదనా, మధ్యలో చిన్న ఆటంకం కూడా రాలే. కాకపోతే నీకు ఒక విషయం చెప్పాలనా, మన గ్యాంగ్ లో ఈ పనులన్నీ ఇంత ఈజీగా జరగడానికి కారణం ఇదిగో ఈడున్నాడుగా, ఈ తమ్ముడే. ఒక్క 2 నిమిషాల్లోనే 400 కోట్లు సంపాదించిండన్నా ఈడు. ఏంద్రా తంబి నువ్వు మాట్లాడేది? 2 నిమిషాల్లో 400 పట్టుకోవడం ఏంద్రా బాయ్? నాకు నమ్మబుద్ధి కావట్లే. తంబి నీలాంటోడు ఉండాలి తంబి. ఇటువంటి వాళ్ళని నిజంగా గ్యాంగ్ లీడర్ పక్కన ఉంచుకుంటే మనకి లాభాలే తంబి. ఇటువంటి వాడిని వదిలిపెట్టుకో తంబే. ఇటువంటి వరకు కొనసాగిస్తూ ఉండు. నీ ప్రమోషన్ ఇంకా ఏడకోబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఆ ప్రమోషన్ కోసం నేను కష్టపడుతూనే ఉంటా, మీకు ఎల్లప్పుడూ సాయం చేస్తూనే ఉంటానా. సరే అన్నా, ఇంకా లేట్ చేయకుండా మనం తొందరగా పోదాం బా. మనం ఇంకా దుగ్గన్ బాస్ గారిని కలవాలి కదా. పోదారా తంబి, పోదాం. అనా విన్నావు కదా, మేము ఇప్పుడు వచ్చేసి దుగ్గన్ బాస్ దగ్గరికి పోతున్నాం. ఎందుకంటే దుగ్గన్ బాస్ ఇవన్నీ చూడాలని చెప్పేసి అన్నాడు. అందుకని చెప్పేసి తీసుకుపోతున్నా. తంబి నువ్వు సానంటే సానా అదృష్టవంతుడు తంబి. దగ్గర 15 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళనే ఎవడిని నమ్మడు దుగ్గన్ బాసు. అటువంటిది నిన్ను ఒక్క రోజు పని చూసి రమ్మన్నాడంటే నువ్వు చాలా అదృష్టవంతుడు తంబి. సరే అన్నా, ఇంకా టైం అవుతుంది, మేమిద్దరం పోవాలి. బయలుదేరతామన్నా. అన్నా ఏందనా, ఏడికి తీసుకుపోతున్నావు? మొత్తం టనల్లా ఉంది, చాలా అంటే చాలా భయంకరంగా ఉందనా. ఇప్పుడు వచ్చేసి ఏడికి తీసుకుపోతున్నావు? ఏడికి లేదు తంబి, డైరెక్ట్ గా దుగ్గన్ బాస్ దగ్గరికి. కానీ ఇంకొక విషయం చెప్పాలి తంబి, మనం అక్కడికి పోయే ముందు అదే లొకేషన్ లో వెపన్స్ అన్ని ఒకే దగ్గర ఉంటాయి. ఆ స్మగ్లింగ్ చేసిన వెపన్స్ అన్ని నీకు ఒకసారి చూపిస్తా తంబి. అంటే ఏమంటున్నావు? నాకైతే సరిగా అర్థం కావట్లేనా. నాకు పూర్తిగా వెపన్స్ ఏనా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ కూడా చూపిస్తావా? నువ్వేం వరీ కాదు తంబి, నిన్ను చాలా అంటే చాలా ట్రస్ట్ చేసిన. నీకంటే ఎవడో ఎక్కువ కాదన్న విధంగా నేను ట్రస్ట్ చేసిన. అందుకని చెప్పేసి నువ్వు భయపడాల్సిన పని లేదు తంబి. నీకైతే మొత్తం అన్ని చూపిస్తా. వెపన్ స్మగ్లింగ్ చేసినవి, అట్లనే డ్రగ్స్ స్మగ్లింగ్ చేసినవి అన్ని గాడ్నే ఉంటాయి. అన్ని నీకు లైన్ వైజ్ గా చూపిస్తా. పదా.
అరే 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 ఏందనా ఇదంతా నువ్వు? ఒరే నాయనో మొత్తం కొకేన్ ఈడనే ఉంది కదానా? ఏందనా మరి ఒక రేంజ్ లో తీసుకొచ్చిర్రు? స్మగ్లింగ్ అంటే ఇట్లనే ఉండాలనా? మొత్తానికి మన లాస్ సెంటర్స్ లో చేసే స్మగ్లింగ్ సరుకులన్నీ ఇడిగే తీసుకొస్తుండ్రు కదనా? నువ్వు ఇదే చూసినావు తంబి, ఇంకా లోపల చాలా అంటే చాలా ఉంది. గవి గనక చూసినావంటే కళ్ళు తిరిగి పడిపోతావు. ఎందుకంటే లోపల ఇంకా చాలా అంటే చాలా వెపన్ గ్రేడ్స్ ఉన్నాయి తంబి. గట్లనే పెద్ద పెద్ద మిసైల్స్ కూడా ఉన్నాయి. నువ్వేం వరీ కాకు తంబి, కావాలంటే అటు నుంచి వచ్చి చూద్దాం. ఏమంటావు తంబి? గట్లనే అనా? నువ్వేదంటే అదే. కానీ నాకు ఒక డౌట్ ఉందనా. ఏంటంటే ఇంత సరుకు కష్టపడి మనం తీసుకొస్తాం కదా, ఇప్పుడు కస్టమర్స్ ఇక్కడికి వస్తారా లేకపోతే మనమే వాళ్ళ దగ్గరికి పోతామానా? తంబి నువ్వు భయపడాల్సిన పనిలే తంబి. ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినా కూడా మనం రానియంగా. ఎందుకంటే మన సీక్రెట్ లొకేషన్లు వాళ్ళకి తెలియకూడదు. గట్లని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాం. మనం సీక్రెట్ గా ఈ విధంగా దాచుంచినవి ఎవడైనా కస్టమర్ అడిగిందంటే వాడికి మెల్లగా తీసుకెళ్లి చూప్ చాప్ గా పోయి ఇస్తాం మనం. గది కూడా ఎట్లనా? అండర్ గ్రౌండ్ లోనే ఇస్తారా ఏంది? గౌన్ తమ్మి గట్లనే ఇస్తాం. కానీ నీది మామూలు బుర్ర కాదు తమ్మి. గిట్లంటే గట్ల బస్ కట్టేసినావు. సరే మనం ఇప్పుడు దుగ్గన్ బాస్ దగ్గరికి ఎంటర్ అవబోతున్నాం. రెడీగా ఉన్నావా తమ్మి? వావనా, నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందనా. ఫస్ట్ టైం దుగ్గన్ బాస్ నేను చూడబోతున్నాను. అదే కాకుండా ఫస్ట్ అటెంప్ట్ లోనే దుగ్గన్ బాస్ ని ఇంప్రెస్ చేసేసినాను. అందుకని చెప్పేసి చాలా గర్వంగా ఉందనా. అదే కాకుండా నన్ను కూడా కాస్త పొగిడానా దుగ్గన్ బాస్ ధర. ఏమంటావు? గట్లనే తమ్మి, గట్లనే పొగుడుతా. రా లేట్ చేయకుండా లోపలికి పోదాం. అనా మొత్తానికి మనమైతే వచ్చేసినామనా. ఇంకేంటి దుగ్గన్ బాస్ ఏడున్నా? నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఈడకి చాలా అంటే చాలా మంది గ్యాంగ్ మెంబర్స్ కూడా ఉన్నారు కదనా. ఇది శాంపిల్ మాత్రమే ఫ్రాంక్లిన్. వీళ్ళు నార్మల్ గా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే. లోపల దుగ్గన్ బాస్ చుట్టూరు పెద్ద పెద్ద గన్స్ పట్టుకొని ప్రతి ఒక్కరు కాపలా కాస్తారు. ఇంకెందుకు లేట్ చేయకుండా లోపలికి బయలుదేరదామా ఫ్రాంక్లిన్? కానీ ఏంటి ఫ్రాంక్లిన్, ఇందాక నుంచి ఫోన్ మోగుతుంది, నువ్వు మాత్రం లిఫ్ట్ చేస్తలేవు. లిఫ్ట్ చేయ ఒకసారి. ఏం చేస్తామనా, అన్నోన్ నంబరు ఇందాక నుంచి సాగు కొడుతుర్రనా. అందుకని చెప్పేసి నేనైతే గట్ల వదిలేసిన. కానీ వాళ్ళు బ్లాక్ లో పెట్టినా కూడా ఇంకొక ఫోన్ నుంచి ఫోన్ చేస్తుర్రనా. ఏం చేయమంటావు? అందుకని చెప్పేసి గట్ల వదిలేసిన. ఏం పర్లేదు తంబి, ఒకసారి ఎత్తి మాట్లాడు. ఏమైనా అవసరం అయి ఉంటుందేమో. అదే కాకుండా మన గ్యాంగ్ మెంబర్స్ ఉన్నాయి, ఎవడో కూడా ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అందుకని చెప్పేసి నువ్వైతే ఒకసారి లిఫ్ట్ చేద్దాంబి. ఏందనా నువ్వు మరీ మొహమాడు వేరేస్తున్నావు? మొహమాటంగా తంబి, ఏదైనా అర్జెంట్ అని చెప్పేసి ఎత్తామంటున్నా. ఒకసారి స్పీకర్ కూడా ఆన్ చేయి. గట్లనే నేను ఇక్కడ ఉన్నట్టు అస్సలు చెప్పకు. నువ్వు జస్ట్ బయట పని మీద వచ్చా అని చెప్పేసి చెప్పు. గట్లనే అన్న, తప్పుద్దా ఏంది? గట్లనే చెప్తా. ఫ్రాంక్లిన్ మొత్తానికి లోపలికి వెళ్ళిపోయావా? నాకైతే ఇంకొంచెం డీప్ అండర్ గ్రౌండ్ కనబడుతుంది. అరే సార్, తర్వాత ఫోన్ చేస్తాను సార్. నేనున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. నీకేం కాదు ఫ్రాంక్లిన్, మేము వచ్చేస్తున్నాం. వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సీక్రెట్ ఏజెంట్ అని చెప్పేసి అసలు తెలియకూడదు. జస్ట్ 5 అంటే 5 minutes లో అక్కడ ఉంటాం. రేడు మనల్ని మోషన్ చేసిండ్రా. అండర్ కవర్ లో ఉన్నటువంటి పోలీసుడు చంపేడురా. రండ్రా ఇప్పుడు చూసుకుందాం. ఇంతవరకు మీలా మాట్లాడి మాట్లాడి నాకు చాలా బోర్ కొట్టింది. ఇప్పుడు మీ అందరికి నా స్లాంగ్ లో మాట్లాడి ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తా. ఛా, ఈ పోలీస్ ఆఫీసర్ కాసేపు వెయిట్ చేసినా బాగుండేదే. ఆ దుగ్గన్ బాస్ దగ్గరికి వెళ్ళి వాడి మీద గన్ను పెట్టేసి వీళ్ళందరినీ బెదిరించేవాడిని. ఇప్పుడు వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళి అప్పుడు వాడిని పట్టుకోవాలి. ఎంత సమస్యో. ఓకే గైస్, మనమైతే మెల్లగా వెళ్దాం. మనమైతే అసలు ఎక్కడ చిన్నదంటే చిన్న గ్యాప్ కూడా ఇవ్వకూడదు. ఇంతవరకు వచ్చి మనం చనిపోతే దానికి అసలు అర్థం అనేది ఉండదు. ఆ ఆడపిల్లలందరికీ నేనైతే మాట ఇచ్చాను, ఖచ్చితంగా వాడిని పట్టుకొని మీ అందరి ప్రాణాలు కాపాడుతాను చెప్పేసి. కానీ ఇప్పుడు చనిపోతే ఆ మాటకి అర్థమే ఉండదు. కాబట్టి వీళ్ళలో ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు. ఓకే గాయస్, మనమైతే లోపలికి వెళ్దాం. మెల్లగా వెళ్దాం. ఏ మాత్రం టెన్షన్ పడకుండా జాగ్రత్తగా వెళ్దాం. వాళ్ళలో ఒక్కొక్కడు కనబడుతూ ఉంటాడు. ఓకే, ఇక్కడైతే ఎవ్వరు లేరు. ఎస్, మనమైతే ఇక్కడ కొంచెం సేఫ్గానే ఉన్నాం. ఇక్కడైతే ఒక్కడు కూడా లేడు. కానీ ఉన్నా లేకపోయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఎవడు అటాక్ వస్తాడో కూడా మనకైతే తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఈ సైడ్ అయితే ఎవరైనా ఇక్కడ కూడా ఉన్నారు గైస్. మొత్తం ఎక్కడ చూసినా కూడా సెక్యూరిటీ ఉన్నారనమాట. మొత్తం చుట్టూరు గ్యాంగ్ మెంబర్సే. ఆగండ్రా, మీ అందరి అంతు చూస్తాను. ఎలా అయినా సరే ఆ దుగ్గన్ బాస్ గారిని అయితే పట్టుకుంటాను. అది మాత్రం నా లక్ష్యం. గైస్ చూసారు కదా, మొత్తం అందరూ చుట్టుముట్టేశారనమాట. ఇంకా మన బ్యాక్ సైడ్ నుంచి ఎవరు రావట్లేదు కాబట్టి వీళ్ళని మెల్లగా క్లియర్ చేసుకోవచ్చు. నైస్, మొత్తానికి 3 పడ్డారు. బట్ వీడు ఇంకా లెగిస్తున్నాడబ్బా. ఎస్, మొత్తానికి వీడు కూడా పడిపోయాడు. కానీ ఆ దుగ్గన్ బాస్ గడికి సెపరేట్గా ఇంకొక బేస్ ఏం లేకుండా ఉంటే అదే చాలు. ఎందుకంటే ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు అనుకోండి, మనం ఎంతో కష్టపడినటువంటి కష్టం మొత్తం వేస్ట్ అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరైతే ఒక్క కామెంట్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మనమైతే మిగతాదంతా చూసుకుందాం. ఓకే,
మనమైతే చాలా దూరం వచ్చేసాం గైస్. నాకు తెలిసినంత వరకు ఆ దుగ్గన్ బాస్ గడు ఈ ఏరియా దగ్గరలోనే ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నాను. కానీ మనమైతే ఎక్కడ వదిలిపెట్టద్దు, అంత వెతుకుదాం, అంత వెతికి ఖచ్చితంగా పట్టుకుందాం వాడిని. ఓకే, ఇక్కడ వచ్చేసి మొత్తం ఖాళీగా ఉంది. నైస్. ఓ మై గాడ్, ఇంకా ఎంత అండర్ గ్రౌండ్ ఉందో చూసారు కదా ఫ్రెండ్స్. మనం వెళ్తూనే ఉన్నాం, అది వస్తూనే ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒకడైతే ఉన్నాడు. మొత్తానికి వీడిని కూడా టేక్అవుట్ చేస్తామన్నమాట. గైస్ మనమైతే చాలా దూరం వచ్చాం, కానీ వాడి ఆచూకీ మాత్రం దొరకట్లే. ఇక్కడ చూసారు కదా ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయో, వీటిలో ఖచ్చితంగా వీళ్ళు మాత్రమే వర్క్ చేస్తారనుకుంటా. అందుకని చెప్పేసి చాలా అంటే చాలా పెద్ద పెద్ద కేజీల్లో అయితే పెట్టుకున్నారనమాట. కానీ జస్ట్ మనం ఇలా వచ్చామో లేదో ఈ కంప్యూటర్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా మనమైతే అటాక్ చేశారనమాట. కానీ మనమైతే వాళ్ళందరినీ మబ్బిపుచ్చి మరీ చంపేశాం. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డోర్ సెట్టింగ్ కూడా ఎంత భయంకరంగా ఉందో. కానీ ఇది చూస్తూ ఉంటే నాకైతే కొంచెం స్క్విడ్ గేమ్లా అయితే అనిపిస్తుంది అబ్బా, ఎందుకంటే అంత భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉన్నా కూడా మనం అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి మనమైతే ఖచ్చితంగా వాడిని పట్టుకోవాలి. ఖచ్చితంగా వాడి వరకు ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళుండదు, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చంపేశాం కాబట్టి ఖచ్చితంగా వాడి దగ్గరికి వెళ్ళుండదు. వాడు అక్కడే ఉండుంటాడు. కానీ ఎక్కడున్నాడో మనమైతే జాగ్రత్తగా కనిపెట్టాలి. ఇక్కడ ఎటు చూసినా కూడా మొత్తం డోర్స్లోనే ఉంటున్నాయి. కానీ ఏదైనా సరే మనమైతే కొంచెం ఆచితూచి అడిగేయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఎక్కడ చూసినా కూడా మొత్తం సీక్రెట్ ఆపరేషన్లు అయితే జరుగుతున్నాయన్నమాట. మొత్తం ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం, అలానే డబ్బు కోసం, లేకపోతే ఈ మొత్తం అన్ని డ్రగ్స్ అన్ని పరిశీలించడం కోసం ఈ విధంగా చేస్తున్నారనమాట. ఇంకా మొత్తగా తయారు చేయడానికి ఆ డ్రగ్స్ కోసం ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళు. చాలా అంటే చాలా క్రూరంగా తయారయ్యారు. ఇటువంటి వాళ్ళని మనం పట్టుకోకుండా ఇంకేం చేయాలి చెప్పండి. అందుకనే నేనైతే సీక్రెట్ ఆఫీసర్గా ఒప్పుకోవాల్సి వచ్చింది. గాయస్ నేనైతే వెతుకుతూ ఒక లొకేషన్ అయితే కనిపెట్టాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయో. ఈ కంప్యూటర్ల దగ్గర నాకు తెలిసినంత వరకు ఒక రోలోనే ఒక 20 మంది కూర్చుంటారేమో గ్యాంగ్స్టర్స్. కానీ ఒక్కడు కూడా కనబడట్లేదు. దేనికోసమో ఏంటో. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ అక్కడికి వచ్చిన వాళ్ళైనా అయ్యి ఉండాలి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆ దుగ్గన్ బాస్ ఉన్నాడు కదా, అదే ఆ పెద్ద గ్యాంగ్స్టర్, వాడైనా మీటింగ్ పెట్టి ఉండాలి. నాకు తెలిసినంత వరకు అదే విధంగా అనిపిస్తుంది. కానీ మనమైతే మెల్లగా ఆచితూచి అడుగేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా కూడా మనం దొరికేస్తాం, ఇంకేం చేయలేం. మన పోలీస్ ఆఫీసర్లు వచ్చినా కూడా మనం బతకడానికి చాలా కష్టం అనమాట. అందుకని జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే గైస్ ఇక్కడ చూడండి మొత్తం ఎంత ఓపెన్ ఏరియా ఉందో. కానీ ఇక్కడ మాత్రం ఒక్కడు కూడా కనబడట్లేదు. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు లోపలే ఉన్నారా అని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ కూడా లేరబ్బా, మరి ఇంకెక్కడికి వెళ్ళిపోయినట్లు? దేవుడా, దుగ్గన్ బాస్ గడు మాత్రం పారిపోకూడదు. గాయస్ ఇక్కడ చూడండి చాలా అంటే చాలా మంది గ్యాంగ్ మెంబర్స్ అయితే ఉన్నారు. వీళ్ళైతే మనల్ని మొత్తానికి చూసేశారు. ఓరి నాయనో, అటాక్ అయితే వచ్చేస్తున్నారు గాయస్. మనమైతే వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఆ డోర్ నుంచి ఛాన్స్ ఇచ్చేసాం. నో వే, వీళ్ళకైతే ఇలా ఛాన్స్ ఇవ్వకూడదు. వాళ్ళు వచ్చిన వెంటనే మనమైతే టపా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి, లేకపోతే మనల్ని వాళ్ళు చంపేస్తారనమాట. ఆ డోర్ నుంచి కంటిన్యూగా వస్తూనే ఉండాలి, మనం కంటిన్యూగా కొడుతూనే ఉండాలి. రండి, కంటిన్యూగా ఇలా రండి. కానీ దుగ్గన్ బాస్ గా నువ్వు మాత్రం రాకురా, ఎందుకంటే నిన్ను ఈరోజు ఎలా అయినా సరే పోలీసులకి పట్టించాలి, అది కూడా ప్రాణాలతో. పట్టించిన తర్వాత నీకు ఎన్ని చుక్కలు చూపించాలో అన్ని చుక్కలు చూపిస్తారా మా పోలీస్ ఆఫీసర్లు. ఎంత ధైర్యం ఉంటే పాపం. అదిగోండి చూసారు కదా గాయస్, వాడు వచ్చేసి మీటింగ్ పెట్టేసి ఇప్పుడు ఎంత కూల్గా ఉన్నాడో. రే నువ్వు దొరికిపోయావు, మర్యాదగా మోకాలు వేయి, నువ్వే దుగ్గన్ బాస్ అని చెప్పేసి నాకు అర్థం అయిపోయింది. అరే ఏంద్రా బాయ్ ఇట్లా కనిపెట్టేసిండు. అరే తంబి, నీకు 2000 కోట్లు ఇస్తా తంబి, అందుగా కావాలంటే 5000 కోట్లు ఇస్తా. ప్లీజ్ తంబి నన్ను వదిలే, నేను మీ దుగ్గన్ బాస్ ని. ఎంత స్ట్రాంగో తెలుసు కదా తంబి, నాకు ఏమైనా అయితే ఏమవుతుందో తెలుసు కదా. నీకేమైనా అయితే ఏమవుతుందిరా? ఏంటి, ఎవరితో నేను చంపించేస్తావా? చంపించడా నువ్వు బతికుండాలి కదా. నీ మీద నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కడు అక్కడే చేస్తాడు నిన్ను చంపిన తర్వాత. కానీ నిన్ను ఇంత మెల్లగా చంపకూడదురా. పాపం చాలా అంటే చాలా అమాయకులైనటువంటి ఆడపిల్లల్ని, అలానే ప్రతి ఒక్క అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా, అబ్బాయిల్ని డ్రగ్స్ చాలా అంటే చాలా దారుణమైన స్మగ్లింగ్ చేసిన వాడివి నువ్వు. నీలాంటి వాడిని ఇంత ఈజీగా వదిలిపెట్టకూడదు. నీకు కఠినమైన శిక్ష పడేలా నేను చేస్తాను. పదరా పోలీస్ స్టేషన్కి. ఆహా ఫ్రాంక్లిన్, నువ్వు సాదా సీదా పని చేయలేదు, చాలా అంటే చాలా గొప్ప పని చేస్తావు. మన లాస్ సెంటోసే కాదు, దేశమే గర్వదగినటువంటి పని చేస్తావు. అదే ముందులేండి సార్, మీరు ఇచ్చినటువంటి పని అది, నేను ఒక పోలీస్ ఆఫీసర్ గా నెరవేర్చానంతే. లేదు ఫ్రాంక్లిన్, నువ్వు పోలీసులతో పోల్చుకోవడానికి అస్సలు లేదు. ఎందుకంటే వాడు ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయినటువంటి దుగ్గన్ బాస్.
వాడు ఎప్పటికీ ఎవ్వరికి దొరకనటువంటి వాడు నీకు దొరికాడు. అది కూడా నువ్వు పోలీస్ యూనిఫామ్ లో లేవు. నువ్వు చాలా అంటే చాలా గ్రేట్. అందుకనే నీతో నువ్వు పోల్చుకో. వేరే వాళ్ళతో పోల్చుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు. అర్థమవుతుందా? ఇంకా నీకైతే డిఎస్పి పోస్ట్ వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా నీకు సన్మానం చేయడానికి ప్రెసిడెంట్ గారు కూడా రెడీగా ఉన్నారు. అక్కడికి వెళ్ళు. అయ్యో ఏంటి సార్ సన్మానం గిన్మానం చెప్పేసి ఏదేదో చేస్తున్నారు. నా కర్తవ్యం నేను నెరవేర్చానంతే, దానికోసం అని చెప్పేసి ఇన్ని చేయాలా? లాస్ సెంటోస్ ప్రజలారా, నేను మీ యొక్క ప్రెసిడెంట్ ని మీకు అందరికీ ఈరోజు పరిచయం చేయబోతున్నాను. చేయవలసిన అవసరం కూడా లేదనుకుంటా. మన లాస్ సెంటోస్ కే ద నెంబర్ 1 సూపర్ హీరో అయినటువంటి ఫ్రాంక్లిన్. సూపర్ ది గ్రేట్ సూపర్ డూపర్ పోలీస్ ఆఫీసర్ ఫ్రాంక్లిన్ కి జై. జయ హో ఫ్రాంక్లిన్ సూపర్ పోలీసర్. జై సూపర్ స్టార్ ఫ్రాంక్లిన్. అవునవును ఫ్రాంక్లిన్ సార్, మీరు చాలా గొప్ప పని చేశారు. జయ హో ఫ్రాంక్లిన్ సార్. ద గ్రేట్ ఫ్రాంక్లిన్ సార్, మీకు దండం. మీలాంటి వారు ఈ దేశంలో ఎక్కడ దొరకరు. నిజంగా ఈసారి గ్యాంగ్ మెంబర్ అనుకున్నా, కానీ నిజంగానే ది గ్రేట్ పోలీస్ సూపర్ స్టార్. శబాష్ రా, అంతే కూడా. వి ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి అభినందనలు, మీ అందరి ఆశీస్సులు నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఎల్లప్పుడూ మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇటువంటి వాళ్ళని ఈ విధంగా చేయడానికి గల కారణం నేను ఒక్కడనే కాదు, నా వెనకాతల ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా సహాయం చేశారు. మ్యాప్స్ కోసం అని చెప్పేసి పోలీసులు కష్టపడ్డారు. అలానే దొంగ పోలీసులు కూడా ప్రతి ఒక్కరు ఉన్నారు. అలా అని చెప్పేసి వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని, ఆ పోలీస్ ఆఫీసర్స్ని, గ్యాంగ్ మెంబర్స్ని, అలానే గ్యాంగ్స్టర్ అయినటువంటి దుగ్గన్ బాస్ని కూడా ప్రతి ఒక్కరిని పట్టి జైల్లో వేశాం. ఇప్పుడు వాళ్ళకి ఎలా అయినా సరే సరైన శిక్ష పడాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదే కాకుండా ఈ విధంగా ఎవడైనా చేద్దాం అనుకోవడానికి కూడా భయపడాలి. ఆ విధంగా వీళ్ళకైతే శిక్ష పడాలి. అదొక్కటి మాత్రం నేనైతే గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ నేనైతే ఒకటి చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మీరందరూ ఈ దుగ్గన్ బాస్ ని, అలానే గ్యాంగ్స్టర్స్ ని, ప్రతి ఒక్కరిని పట్టించాను కదా, వాళ్ళంతా అయిపోయారని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఇంకా చాలా అంటే చాలా పెద్ద పెద్ద కథలు అయితే ఉన్నాయి. అవన్నీ బయటికి తీసుకొస్తా. ప్రతి ఒక్కరికి చుక్కలు గనక చూపించకపోయినట్లయితే నా పేరు ఉత్త ఫ్రాంక్లినే కాదు, ది గ్రేట్ డిఎస్పి ఫ్రాంక్లినే కాదు.